పైసా ఖర్చు లేకుండా సర్పంచ్ పదవి సొంతం చేసుకోవాలని కొంతమంది తహతహలాడుతున్నారు. ఎన్నిక లేకుండానే ఏకగ్రీవాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం అంటూ అభ్యర్థులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తనను గెలిపిస్తే ₹1 కోటి ఇస్తానంటూ ఆ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు అధికారులు. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు పల్లెపోరుకు సిద్ధమవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలిపించుకునేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్కు బలంగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికార పార్టీ బలపరిచిన వ్యక్తి గెలిచేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏకగ్రీవంగా గెలిచి వచ్చిన సర్పంచ్కు తన ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి మరో 10 లక్షల ప్రోత్సాహకంతో కలిపి వారం రోజుల్లో 30 లక్షలు గ్రామాభివృద్ధికి మంజూరు చేయిస్తానని ప్రకటించారు. 100% స్ట్రైక్ రేట్తో అన్ని సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవాలని కేడర్కు సూచించారు. ప్రతిపక్ష పార్టీ బలపరిచిన వ్యక్తి సర్పంచ్గా గెలిస్తే మంత్రిగా తాను ఆ గ్రామంలోకి రాలేనని కేడర్కు చెప్పేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంపీటీసీ జడ్పీటీసీ కంటే సర్పంచ్ నాకు ముఖ్యం. మంత్రిగా మీరు హైదరాబాద్ ఉన్నా నల్గొండలో ఉన్నా కలెక్టర్ దగ్గర పోతే నా పేరు చెప్తే పని అవుతుంది. ఈ ఊళ్ళో తీసుకుపోయినా ఆఫీసర్లు కూర్చోబెట్టి పనిచేస్తారు. ఆ సర్పంచ్ వేరే మాట్లాడు ఏం చేయాలి, గెలిచి ఎవరి దగ్గరికి పోతాడు? ఎంఆర్ఓ ఆఫీసులో పోతే లోపలికి రాగారు. వాళ్ళకి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, గవర్నమెంట్ లేదు, ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడతలో నిర్మల్ జిల్లాలో 89 నామినేషన్లు, కుమ్రం భీం జిల్లాలో 15, ఆదిలాబాద్ జిల్లాలో 32, మంచిర్యాల జిల్లాలో 25 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు అధికారులు. ఏకగ్రీవాలపై కొంతమంది దృష్టి పెట్టారు. రాజకీయ పార్టీలు వివిధ హామీలతో మాజీ సర్పంచ్లను తమ వైపు తిప్పుకుంటున్నాయి. తెర వెనుక ప్రలోభాల పర్వం కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రలోభాలు, బలవంతపు ఏకగ్రీవాలు నిషేధం అంటున్నారు అధికారులు. వాస్తవానికి ఏకగ్రీవం అనేది నామినేషన్లు ముగిసిన తర్వాత జరిగే ప్రక్రియ. ఆఖరకు ఒక్కరి నామినేషన్ మాత్రమే ఉండి పోటీలో ఎవ్వరూ లేకపోతే అప్పుడు అధికారులు ఏకగ్రీవం అని ప్రకటిస్తారు. అప్పటి వరకు ఏకగ్రీవం అనేది కుదరదు. ఏకగ్రీవం చేస్తామని డబ్బులు ఆశ చూపెట్టినట్లు తెలిస్తే కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. ఎలక్షన్ మనం ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాలి అంటే ఈ సిటిజన్స్ పార్టిసిపేషన్, ఓటర్స్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇట్లా ముందుగా మళ్ళీ వారు మనం ఈ ఏకగ్రీవంగానే ఇక్కడ ఈ జీపీ ఉంటుంది అట్లా తీర్మానాలు ఎక్కడైనా చేయడానికి వీల్లేవు. అది ఇప్పుడు కూడా తెలియచేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటపురం గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్ అవకాశం ఇస్తే ₹1 కోటి అభివృద్ధి చేస్తానంటున్నాడు అభ్యర్థి. కాంగ్రెస్కు చెందిన వీరన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇస్తున్నారు. వామపక్షాలకు కేంద్రమైన ముఠాపురంలోని స్వామి ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. మొత్తానికి తెలంగాణలో పల్లెపోరు రసవత్తరంగా మారుతోంది. ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. ఆఖరకు ఎవరు తమ అంచనాలను అందుకుంటారనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.